కాంగ్రెస్ నేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు కేకులు కట్ చేసిన పండుగ వాతావరణంలో తమ అభిమానుల నేత జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఘనంగా కొనసాగాయి. కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మించిన వేడుకలకు డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. దేశ సమగ్రత ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారన్నారు. మేడిపల్లి సత్యం ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మన్మోహన్ ప్రధాని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారన్నారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని కరీంనగర్ నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2004 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా, మరీ ముఖ్యంగా 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక చట్టాల రూపకల్పనలో, అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో రాహుల్ గాంధీ గారి సలహాలు, సూచనలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాల రూపకల్పనలో ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు వారి సహకారం ఉంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నియంతృత్వ పాలనకు నిరసనగా ఈ దేశ ప్రజలందరినీ ఐకమత్యం చేయాలి, ఈ దేశంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి దేశ ప్రజలతో మమేకమైనటువంటి రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, భావి భారత కాబోయే ప్రధాని, మా యువ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కంకణబద్దులై ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాబోయే కాలంలో ఈ దేశ ప్రధానే కాక ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఒక జనహృదయ నేతగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాంగ్రెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ కాబోయే భారత ప్రధాని అని అన్నారు. మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం కరీంనగర్ బాబు జగజీవన్ రామ్ చౌరస్తా వద్ద మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం మాట్లాడుతూ గాంధీ కుటుంబాలు త్యాగాలకు మారుపేరని, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి దేశ ప్రధానిగా వారి సేవలు అందించడం ఖాయమన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సివిల్ హాస్పిటల్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తాలో కరీంనగర్లో ఘనంగా మా నాయకుడు, మా దేశానికి దశ దిశ ఉన్నటువంటి నాయకుడి పుట్టినరోజు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారు రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి మా రాష్ట్రానికి నాయకత్వం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అలాగే మహేష్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా బలోపేతం చెంది ఇతర రాష్ట్రాలలో మరి గాంధీ కుటుంబం అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం, ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ
లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత మరియు పేదల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్తో పాటు ప్రజాక్షేత్రంలో ప్రస్తావిస్తూ ప్రజా గొంతుకుగా నిలుస్తున్నారని కొనియాడారు. మరి మండల ప్రజలకు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే దేశంలో మతోన్మాదం విచ్చలవిడిగా చెలరేగుతుందో ఈ మతోన్మాదాన్ని అణచివేయాలంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే, ఈ దేశ ప్రజలందరినీ కాపాడాలంటే, అందరూ సుభిక్షంగా ఈ భారతదేశంలో ప్రజలు ఉండాలంటే ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ ఈ మతోన్మాదులను అరికట్టడానికి మరి భారత్ జోడో యాత్ర చేసిన ఏకైక నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు తెలియజేస్తూ మరి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ మన రాష్ట్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సమర్థతను దెబ్బతీసేలా బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు పనినా వాటిని ఎదుర్కొని రాహుల్ గాంధీ ధైర్యంగా నిలబడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా, మరి అదేవిధంగా యువకుడిగా ఎన్నో భారతదేశ జోడో యాత్రలో ప్రతి భారతీయుని కలిసి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రాహుల్ గాంధీ గారు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల భారతీయులు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని వారికి అనుగుణంగా రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర నిర్వహించి ప్రతి ఒక్క భారతీయుని మనసులో, హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది.